హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాజాలు తయారు చేసుకుంటున్నాం. ఈ కాజాలు మనకు పైనంతా క్రంచీగా, పొరలు పొరలుగా, లోపలంతా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ కాజాలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇలా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలానే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిని ఇలా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ మైదా పిండినంతా ఇలా మనము జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. అలానే చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా మనము స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా అందులోకి సాల్ట్ వేసుకుంటే స్వీట్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ నెయ్యి అంతా ఈ పిండిలోకంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా చేత్తో అంతా రబ్ చేసినట్టు ఈ విధంగా అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి అంతా పిండిలోకంతా బాగా కలిసిపోవాలి. ఇలా మనము పిండిని ఇలా చేత్తో ఉండ చేస్తే ఈ విధంగా మనకు ఉండలాగా రావాలి. ఇలా మనం కలుపుకుంటే మనం తయారు చేసుకునే కాజాలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా పంచదార, అలానే 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా పంచదార అంతా ఇలా వాటర్లో అంతా బాగా కలిసేలాగా ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పంచదార అంతా మనకు కరిగిపోయింది కదా. ఈ విధంగా ఇలా మనకు పంచదార కరిగిన తర్వాత ఈ పాకం మనకు గులాబ్ జాము పాకం లాగా రావాలి. ఇలా ఈ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం మనకు ఇలానే జ్యూసీగా ఉండడం కోసం ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని ఇలా దించేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. అలానే మనం ముందుగానే మైదా పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ మైదా పిండిని అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఇలా మనము కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా ఈ మైదా పిండిని ఇలా కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా కాస్త పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా మనము చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా ఈ విధంగా మనము ఈ చపాతీని రుద్దుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా ఈ చపాతీ పైనంతా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనము పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఇలా చపాతీని తయారు చేసుకున్న తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా కాస్త పొడిపిండి చల్లుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండినే తీసుకుంటున్నాను. ఇలా ఈ మైదా పిండిని చల్లుకొని ఈ విధంగా మనము ప్రతిసారి రోల్ చేసుకున్నప్పుడంతా కాస్త మైదా పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనము మైదా పిండిని ఇలా చల్లుకుంటూ మనము ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే కాజాలు అనేటివి అతుక్కోకుండా పొరలు పొరలుగా వస్తాయి. ఈ విధంగా అంతా రోల్ చేసుకోవాలి. ఇలా అంతా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచులకి ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా అంతా మనము ఒకసారి రోల్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఈ పిండిని అంతా ఇలా మనము రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని 2 వైపులా అంచులు కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో మనము కాజాలను కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కాజాలన్నీ మనకు ఒకే సైజులో ఉండడం కోసం ఇలా చూపించిన విధంగా మనం ఈ కాజాలని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ కాజాలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక కాజాని తీసుకోవాలి. ఇలా మనము చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నిటిని మనము తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద ఇలా పెనంలోకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు, ఇలా మనకు కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క కాజా వేసుకోవాలి. ఇలా ఈ కాజాలు మనం తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో ఉండిందనుకో పైనంతా క్రిస్పీగా అయిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి, లోపలంతా పిండి పచ్చిగానే ఉండిపోతుంది. అందుకని మనకు ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి కాజాలు వేసుకోవాలి. ఇలా ఈ కాజాలు మనము ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ కాజాలు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కాజాలు మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా మనము 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కాజాలు ఇలా మనకు మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజాలను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకుని కాజాలన్నింటినీ ఇలా మనము పంచదార పాకంలోకి వేసుకోవాలి. ఇలా పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత మిగిలిన కాజాలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కాస్త హీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాజాలు వేసుకోవాలి.
ఈ విధంగా అన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకుని కాజాలన్నిటిని ఇలా మనము పంచదార పాకంలోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము కాజాలు తయారు చేసుకున్నాం. పైనంతా క్రంచీగా, లోపల జ్యూసీగా, పొరలు పొరలుగా ఉండే కాజాలు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం తయారు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా ఈ కాజాలు మనం తయారు చేసుకోవడానికి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మనం ఈ కాజాలు తయారు చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో దొరికే కాజాలు లాగా మనము చాలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.